different types of interconnections of two-port network. Two-port network ఏదైతే ఉందో ఆ two-port networkని different types of connectionsలో మనం కనెక్ట్ చేసుకుంటాము. Three types of interconnection of two-port networks. So first one is series connection, and second one is parallel connection, and third one is cascaded connection. సో ఏంటి ఈ డిఫరెన్స్ అంటే, ఇప్పుడు ఒక నెట్వర్క్ని కానీ లేకుంటే ఒక సర్క్యూట్ని కానీ మనం తీసుకున్నాం అనుకోండి, ఆ సర్క్యూట్కి ఆ నెట్వర్క్కి మనం ఒక లోడ్ని కనెక్ట్ చేసామనుకోండి, అంటే ఆ నెట్వర్క్లో లేదా ఆ సర్క్యూట్లో ఒక లోడ్ అనేది ఉంది అనుకున్నాం. సో ఆ లోడ్కి ఒక సర్టెన్ ప్లేస్ నుంచి పవర్ సప్లై వస్తుంది, ఓకేనా. ఆ పవర్ సప్లై ద్వారానే ఆ లోడ్ రన్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడు ఇంటర్ కనెక్షన్ లేకపోతే ఏమవుతుంది అంటే, ఆ పర్టికులర్ పవర్ సప్లై ఇన్పుట్ నుంచి ఏదైతే లోడ్కి వస్తుందో ఆ పవర్ సప్లై సబ్స్టేషన్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ లోడ్కి కంప్లీట్గా పవర్ సప్లై అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ పర్టికులర్ సబ్స్టేషన్ మళ్ళీ రీప్లేస్ చేసేంత వరకు ఆ పర్టికులర్ లోడ్కి పవర్ సప్లై అనేది రాదు, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఎక్కువ అవర్స్ అంటే ఒక రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు, అంతవరకు పవర్ సప్లై అనేది ఒక ఏరియాకి ఒక ఏరియా మొత్తానికి పవర్ సప్లై అనేది కంప్లీట్గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. అంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే, నెట్వర్క్స్ని కానీ లేకుండా సర్క్యూట్స్ కానీ ఇంటర్ కనెక్ట్ చేస్తాం అన్నమాట. దానివల్ల నీకేమవుతుంది అంటే, ఏదైనా ఒక సబ్స్టేషన్ డ్యామేజ్ అయినా ఒక ఏరియాకి ఇంకొక సబ్స్టేషన్ నుంచి పవర్ సప్లైని అందియచ్చు అనమాట, ఓకేనా. సో దానికోసం ఏం చేస్తారు అంటే, నెట్వర్క్ కూడా ఇంటర్ కనెక్షన్స్ అనేవి కనెక్ట్ చేసి ఉంటారనమాట. అందులో మనకి 3 types ఆఫ్ ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి సిరీస్ కనెక్షను, అండ్ సెకండ్ వన్ వచ్చి ప్యారలల్ కనెక్షను, అండ్ థర్డ్ వన్ వచ్చి క్యాస్కేటెడ్ కనెక్షన్. ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక నెట్వర్క్కి ఇంకో నెట్వర్క్కి సిరీస్లో కనెక్ట్ చేసాం, అట్లా ఒక 10 నెట్వర్క్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఫస్ట్ నెట్వర్క్ నుంచే సెకండ్ నెట్వర్క్కి పవర్ సప్లై అనేది వెళ్తుంది అనమాట. సో దానివల్ల నీకేమవుతుంది అంటే, మధ్యలో ఈ 10 నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏదో ఒక నెట్వర్క్ అనేది డ్యామేజ్ అయిందనుకో, దాని తర్వాత ఉన్నటువంటి నెట్వర్క్స్కి పవర్ సప్లై అనేది రీచ్ అవ్వదు అనమాట, ఓకేనా. సో దానివల్ల నీకేమవుతుంది, ఆ రిమైనింగ్ ఆ సబ్స్టేషన్స్ ఏవైతే పవర్ సప్లైని రిమైనింగ్ ఏరియాస్కి ఇస్తున్నాయో ఆ లోడ్స్ మొత్తం టర్న్ ఆఫ్ అయిపోతాయి అనమాట. దీనికి సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు కానీ లేకుంటే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు లైటింగ్స్ వేస్తూ ఉంటారు అనమాట. చిన్న బల్బ్స్ లైటింగ్స్ వేస్తూ ఉంటారు. ఆ బల్బ్స్ అన్నీ కూడా సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఈ మధ్యలో ఏదైనా ఒక బల్బ్ డ్యామేజ్ అయిందనుకో, దాని తర్వాత ఉన్న బల్బ్స్ ఏవి కూడా ఎలాగవు. సో దానివల్ల ఈ సిరీస్ కనెక్షన్ యొక్క డిసడ్వాంటేజ్ ఏముంది అంటే, ఏదేని ఒక సిరీస్లో కనెక్ట్ చేసినటువంటి కొన్ని నెట్వర్క్స్ లేదా కొన్ని సర్క్యూట్స్లో ఏదేని ఒక నెట్వర్క్ కానీ ఒక సర్క్యూట్ కానీ డ్యామేజ్ అయితే రిమైనింగ్ నెట్వర్క్స్కి రిమైనింగ్ సర్క్యూట్స్కి పవర్ సప్లై అనేది రీచ్ అవ్వదు. కాబట్టి ఆ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడం కోసం ప్యారలల్ కనెక్షన్ తీసుకుంటాం అనమాట. ఈ ప్యారలల్ కనెక్షన్ ఏమవుతుంది అంటే, ఏదైనా ఒక నెట్వర్క్ కానీ లేదా ఏదైనా ఒక సర్క్యూట్ కానీ డ్యామేజ్ అయితే దాని నుంచి వచ్చేటువంటి పవర్ సప్లై వలన ఆ ఏరియా అంటే ఆ పర్టికులర్ నెట్వర్క్ పర్టికులర్ సర్క్యూట్కి ఏదైతే పవర్ సప్లై అనేది వస్తుందో ఆ ఏరియా మాత్రమే టర్న్ ఆఫ్ అయిపోతుంది. రిమైనింగ్ నెట్వర్క్స్ రిమైనింగ్ సర్క్యూట్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా రన్ అవుతాయి అన్నమాట. అది ఈ ప్యారలల్ కనెక్షన్ యొక్క అడ్వాంటేజ్. అంటే దీని సిరీస్ యొక్క కనెక్షన్ యొక్క డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ ప్యారలల్ కనెక్షన్ తీసుకొచ్చారు. నెక్స్ట్ క్యాస్కేటెడ్ కనెక్షన్. క్యాస్కేటెడ్ కనెక్షన్ అంటే ఓన్లీ ఒక ఇన్పుట్టే డిఫరెంట్ నెట్వర్క్స్కి డిఫరెంట్ సర్క్యూట్స్కి ప్రొవైడ్ చేస్తాం అనమాట. అంటే ఎట్లా అంటే బ్యాక్ టు బ్యాక్ అనమాట. ఒక నెట్వర్క్ యొక్క అవుట్పుట్ ఇంకొక నెట్వర్క్కి ఇన్పుట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ నెట్వర్క్కి ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ నెక్స్ట్ ఇంకొక నెట్వర్క్కి ఇన్పుట్ అవుతుంది అనమాట. ఈ సిరీస్ కనెక్షన్కి క్యాస్కేటెడ్ కనెక్షన్కి సిమిలారిటీస్ ఉన్నాయి. అదేంటంటే ఈ నెట్వర్క్స్ అన్నీ కూడా సిరీస్లో కనెక్ట్ చేస్తాం కాబట్టి 1 by 1 పవర్ సప్లై అనేది ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అనమాట.
సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్నీ కూడా సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే బ్యాక్ టు బ్యాక్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఒక నెట్వర్క్ యొక్క అవుట్పుట్ అనేది ఇంకొక నెట్వర్క్కి ఇన్పుట్గా ఉంటుంది అనమాట. అది ఈ క్యాస్కేటెడ్ కనెక్షన్ యొక్క అడ్వాంటేజ్.